హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మరి ఈ ఎలక్షన్స్ వస్తే మరి మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉందా లేదా, రిజల్ట్స్ వస్తాయా రావా, అదేవిధంగా టెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇంకా జాబ్ క్యాలెండర్ బ్రేక్ అనే ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది. అది జాబ్ క్యాలెండర్ బ్రేక్ రావడానికి గల కారణాలు ఏంటి, వాటి గురించి వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ న్యూస్ చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది దశకు చేరింది. దీంతో రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల పాలన గడువు ముగిసి వచ్చే నెల 1తో ఏడాది కావస్తుండగా మరోసారి ఇన్ఛార్జీల పాలన కొనసాగేందుకు సర్కార్ సిద్ధంగా లేదు. అటు రూరల్, అర్బన్, లోకల్ బాడీలకు వేర్వేరుగా కమిషన్ నివేదిక ఇవ్వనుంది. ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయని మనకైతే న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు మన పారామెడికల్ జాబ్స్ ఇవి మెరిట్ లిస్టులు కానీ ప్రొవిజనల్ లిస్టులు కానీ ఫిబ్రవరి వీక్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం అనుకున్నాం కదా. మరి ఎలక్షన్స్ కోడ్ వస్తే మనకు ఆ రిజల్ట్స్ వస్తాయా రావా అని ఒక విషయం గురించి ఆలోచిస్తే, మనకు ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ అయితే వేయడానికి వీలు లేదు. కానీ ప్రీవియస్గా జరిగిన ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ కానీ ప్రొవిజనల్ లిస్ట్, మెరిట్ లిస్టులో రిజల్ట్స్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అవి మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వడానికి ఇదైతే మనకేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వద్దనే నిబంధన మాత్రం ఉంది. నెక్స్ట్, టెట్ ఫలితాలు ఎప్పుడంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నిన్న టెట్ ప్రిలిమినరీతో పాటు రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. ఇవాల్టి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా ఈ నెల 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఫలితాల విడుదల తర్వాత ఏప్రిల్లో సుమారు 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే మనకు ఫిబ్రవరి 5న మాత్రము టెట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు వేటి న్యూస్లో వచ్చింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్కు బ్రేక్. ఈ జాబ్ క్యాలెండర్కు బ్రేక్ రావడానికి కారణాలు ఏంటో మనము ఈ క్లిప్లో చూద్దాం ఒకసారి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఇది. అయితే పట్టణాల్లో ప్రిపేర్ అవుతున్న వారు లక్షల్లో ఉంటారు. ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లను విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మనకు ఎస్సీ రిజర్వేషన్ అంశం అనేది మనకి ఇంకా కొనసాగుతుంది కదా. అది కంప్లీట్ అయ్యే వరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ వేయడం ఆలస్యం అవుతున్నట్లుగా మనకు ఈ క్లిప్లో ఇచ్చారు. అదేవిధంగా ఏ నోటిఫికేషన్స్ ఏవి వెలువడనున్నాయి, అదేవిధంగా ఆలస్యం కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది చదువుదామా. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ హయాంలో వేసిన పలు నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు కొన్ని కొత్త నోటిఫికేషన్లను వేసింది. గతేడాది అక్టోబర్ నెలలో గ్రూప్ 1 నోటిఫికేషన్తో పాటు సెప్టెంబర్లో ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేయనున్నట్లు జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు. కానీ వాటి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు ఈ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మేలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. తొందరపడి నోటిఫికేషన్లు వేస్తే తర్వాత వచ్చే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి. కాబట్టి ప్రభుత్వం అవి ఆచితూచి అడుగులు వేస్తుంది. రిజర్వేషన్ల అమలు కోసం న్యాయ సలహాలను సైతం తీసుకుంటుంది. మరోవైపు జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగా నోటిఫికేషన్లను వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మనకు ఒకవేళ ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్లయితే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్ అంశం అది క్లియరెన్స్ కాకముందే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ వేస్తే మనకు న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నందువలన వాటిని ఇది క్లియరెన్స్ అయిన తర్వాతనే జాబ్ నోటిఫికేషన్స్ వేయాలని వాళ్ళు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే మనకు మోస్ట్లీ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నోటిఫికేషన్స్ రావాలంటే ఇది ఎస్సీ రిజర్వేషన్ అంశం అనేది మనకు అడ్డుగా ఉంది. మరి ఈ ఎస్సీ రిజర్వేషన్ అంశం ఎప్పటి వరకు తేలుతుంది, మరి ఎంత ఆలస్యం చేస్తారు, మన జాబ్ క్యాలెండర్ కూడా ఎన్ని రోజులు పోస్ట్పోన్ అవుతుందో ఇంకా చూడాలి మనము. 2025లో వెలువడే నోటిఫికేషన్ల వివరాలు. గెజిటెడ్ స్కేల్
ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్, ఏప్రిల్లో పరీక్ష. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, మేలో పరీక్ష. మనము ఇవన్నీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇవి కూడా మనం రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే మనం కూడా రాసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఉంటుంది దాని క్వాలిఫికేషను. ఇంకా అవన్నీ నోటిఫికేషన్ మనం ఓన్లీ ఫార్మసీ పట్టుకొని ఉంటే మనము అందులో అది పడేది ఎప్పుడో ఒకసారి. ఖచ్చితంగా మనం అన్ని ట్రై చేస్తేనే ఏదో ఒకటి కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఫార్మసీ ఫీల్డ్లో ప్రైవేట్లో చూస్తేనేమో శాలరీస్ చాలా దారుణంగా ఉన్నాయి. ప్రైవేట్ జాబ్సే ఒక బెస్ట్. బీ ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ ఇట్లా ఫార్మసీ ఫీల్డ్ చదివిన వాళ్ళు ప్రైవేట్లో చేసిన వాళ్ళే మంచిగా సెట్ అవుతుంటారు నాకు తెలిసి. మెడికల్ కోడింగ్ జాబ్ చేసేవాళ్ళు కానీ కంపెనీలో కూడా జాబ్ చేసేవాళ్ళు కానీ 50, 60, 70 థౌజండ్స్ పర్ మంత్ శాలరీస్ ఎత్తుతున్నారు. ఈ గవర్నమెంట్ జాబ్ నమ్మకం చదువుతున్న వాళ్ళు మాత్రమే ఇక్కడనే అయిపోతున్నారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. సో ఫ్రెషర్ ఎవరైతే బీఫార్మసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బెస్ట్ సజెషన్ ఏంటంటే మెడికల్ కోడింగ్కి వెళ్ళడం, లేదంటే కంపెనీలో జాయిన్ అవ్వడం బెస్ట్ సజెషన్. ఈ గవర్నమెంట్ జాబ్స్ 10 ఇయర్స్కి అట్లా పడుతుంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసేది వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జూలైలో గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ పరీక్ష. గత ఏడాది అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఏప్రిల్లో ఎస్ఐ నోటిఫికేషన్, ఆగస్టులో పరీక్ష. ఏప్రిల్లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఆగస్టులో పరీక్ష. జూన్లో డిగ్రీ కాలేజీలలో అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్, సెప్టెంబర్లో పరీక్ష. జూన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్, సెప్టెంబర్లో ఎగ్జామ్స్. అదేవిధంగా మేలో మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్స్, అక్టోబర్లో పరీక్ష. ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ గ్రూప్స్ అన్ని ఈ మధ్య నయము చాలా పోస్టులు పడుతున్నాయి. గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఒక సేమ్ సిలబస్ ఉంటుంది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 వీటికి ప్రిపేర్ అయితే ఒక దానిలో కాకపోయినా ఒక దానిలో అయినా జాబ్ వస్తుంది. మన ఫార్మసీ ఫీల్డ్ అయితే ఒకటే, అది ఎప్పుడో పడ్డా కూడా 700, 800 పోస్టులు వస్తాయి. అవి పడ్డా కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. వీటికి బెస్ట్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఇంకా అట్లా అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం మనం. జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష. జూలైలో సింగరేణిలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నవంబర్లో ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, జాబ్ అప్డేట్స్ కానీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఏమైనా మనకు న్యూస్ అప్డేట్స్ వచ్చినా నేను వీడియో చేస్తాను. అవసరం ఉంది అనుకున్న వాళ్ళు, అప్డేట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.